మాజీ మావోయిస్ట్ నేత గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జనగాం జిల్లా జాఫర్గఢ్లోని ఇన్నయ్య ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. వికల్ప సంస్మరణ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని పేర్కొన్నారు. గాదే ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్పై కూడా కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు ఆయన ఆశ్రమానికి వచ్చారు ఎన్ఐఏ అధికారులు. తన ఇల్లు అనాథాశ్రమంలో సోదాల తర్వాత అరెస్ట్ చేశారు.